ఇంకోటి మా అత్తగారికి మ్యారేజ్ చేసుకున్నప్పుడు బలిదానం చేసుకున్నారు, బలిదానం చేసుకున్నారు. అసలు మీరు అదండి కాదు, మీరు అడిగారు అసలు కారణం అదే వాళ్ళ పిల్లలు కాకుండా బయట ప్లాన్ చేసుకున్నాడు. నేను పెట్టాను ఏం బయట నుంచాడు కదా, బయట నుంచో ఇస్తున్నాను నేను. డబ్బు వాళ్ళు పెట్టారని చెప్పంటున్నాను. అది పరమాత్మ తెలుసు. మా మామయ్య అన్ని తీసుకున్నాను. ఏ రోజు నేను డబ్బు పెట్టాను వాళ్ళు పెట్టారని అని కూడా అనలేదు. మా అత్తయ్య పెళ్లి చేసుకుంటానంటే చేసుకో బలిదానం చేసుకున్నాడు, చేసుకో బలిదానం. ఏం బలిదానం మనుషులు కాదా? ఏమండి చెప్పండి. నేను కులం తీసుకోవాలి, ఇది పల్లెలు గొప్పలా కొట్టలు గొప్పలని అందరూ కంపేర్ చేస్తే విదేశీ కాదు అన్నారు. మీరే ఎక్కువ అన్నారు, తహసీల్దార్ కూడా అన్నారు, మీరే ఎక్కువ అన్నారు. నేను అవన్నీ చూడలేదు కదా. బిడ్డ పుట్టాడు, బిడ్డ తీసుకుంటాం, పిల్లలు తీసుకుంటామండి. ఏది పుట్టుకున్నప్పుడు నా బిడ్డ పుట్టాడు ధైర్యంగా చెప్తాను. నేను వద్దని బిడ్డని చెప్తాడు, బలిదని బిడ్డని చెప్తాడా? అది వాళ్ళకి లేదు. ఎంతసేపు బలిదని ఆ బలి క్లాస్ మీద మమ్మల్ని బయట లాగిద్దాం. ఈ రోజు ఎన్ని రావడానికి కారణం కూడా ఆ బల్ది కులం అనేది. నేను అంత నీచంగా ఉండాలి. మీరు చెప్పండి, బల్జోడు నువ్వు ఎంత పాటలు ఆడుతున్నాడు కులాన్ని చెప్తున్నా కూడా ఇచ్చిపోయి వాళ్ళకి వీళ్ళకి చెప్పండి. చేసుకో బలిదానం చేసుకున్నారు, చేసుకో బలి. ఏం బల్జోడు ఏం మనుషులు కాదా? నేనే కులం చూసాను, ఆ కులం చూస్తే నా బిడ్డ ఏమవుతాడు అప్పటికి? ఎంత టార్చర్ చేస్తాడు వాడు. అడుగుతాడు లంజాలు అమ్మిడి అడుగుతాడు వాడు. అది బల్జి లంజ అంటే బల్జోళ్ళ లంజలా వాడు అడుగుతాడు. వాడు ఆడగడ్డలు ఉండేవాడు వాడు. ఎంత నీటి అదేమో ఇట్లా అంటాడు అది దానికి అర్థమేంటి నాకు తెలియదు అని నాలుగు మేలు తిప్పుతాడు. అంటే వాడి దగ్గర పోవాలా నేను? అవన్నీ చేయలేదని వాళ్ళకి కసి నాకు నా భర్త నా బిడ్డ ముఖ్యమండి. నేను కులం చూసుకోలేదు. హాస్పిటల్లో ఉంటే పసి బిడ్డలాగా చూస్తాను నేను. ఆయన ముడ్డు కడిగాను, మూతే కడిగాను. ఒక మగవాడు చేయాల్సిన పని నేను కోడలైనా కూడా అతను మామూలుగా చూసుకున్నాను, బిడ్డగా చూసుకున్నాను. చేతులు పట్టుకున్నాడు ఆయన. నా బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తే కూడా క్షమించాను. ఆఖరి కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తే నేను బలయ్యాను. నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ డాక్టర్ కూడా ఉన్నాడు. కడుపులో బిడ్డలు చంపేసింది ఆ మనిషి. నా బిడ్డను చంపమని చెప్పి సలహా ఇచ్చింది. అవన్నీ ఇవ్వలేదనే నన్ను కక్ష కట్టుకొని ఈ విధంగా రోడ్డుకి ఇచ్చి ఈ రోజు ఈ స్థితికి రావడానికి ఆ మనిషి ఆ రాంప్రసాద్ చేసేది ఇదంతాని. ఆ రాంప్రసాద్కి ఆయన ఆస్తి ఆయనకి ఇచ్చేశారు కదా. మా ఆస్తిలో రావాలంటే ఆడపిల్లకాలు రావాలి, కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు కలెక్ట్ చేసుకోలేదు. అని నేను ఇందాక చెప్పాను కదండి. 60 లక్షలు 70 లక్షలు అంటూ అతను వదిలేసిన బయటకు వచ్చేసి నీ కొడుకు నేను చదివిస్తాననింది. చదివించినా మేము బాగా చదివించాలా? తీసుకుపోయి ఫీజులు మేము కట్టి మేము మా బిడ్డను తెచ్చుకున్నాము. అదేమంటే అమెరికా హాస్టల్కి తీసుకెళ్తాము, అవి తీసుకెళ్తాను మాకు మబ్బి పెట్టి మమ్మల్ని ఇంటి నుంచి బయటకి తర్వాత ఎంత ప్లాన్ వేసిందంటే ఆమె. మళ్ళీ హాస్టల్లో డాక్టర్ అంటే ఆ పిల్ల ఏమీ లేదు. ఆమె రాశాడంట ఇంకొక అమెరికాలో ఉంటాం రాశాడు. అది ఎక్కడ మా మామయ్య చనిపోయిన 3 సంవత్సరాల తప్ప నువ్వు అంతా దొంగటాట్లు చేసి తిట్టించేసి మమ్మల్ని అరాచకం చేసి ఎంత చిత్రహింసలు పెట్టారంటే ప్లాట్ఫారం లంజలు అంటా నేను. ఏం లంచతనం చేస్తాను? ప్లాట్ఫారం అంటే ఏం ప్లాట్ఫారం? అసలు ప్లాట్ఫారం విలువ తెలిస్తే కదండా. ఏ ప్లాట్ఫారం మనం ప్లాట్ఫారం అంటే గౌరవిస్తాము. వాడికి ఆ ప్లాట్ఫారం నీచంగా మాట్లాడాడు. నేను అందుకే నాకు ఆ మాటలు చేతరాలా. మీ అమ్మ అది అయితేనే నీకు నోట్లోంచి అది వస్తుందని అడిగాను. పెద్ద పాప కూడా అక్కడే పెళ్లి చేసుకుంది. ఎంత చెప్పినా ఆ మాట తప్ప ఆయనకి నోట్లోంచి ఇంకోటి రాదు. అదేమో తలకాయ దోపుతాడు రా ఇట్లా అంటాడు. ఆయన దగ్గర రావాలంటే నేను వాడి వయసు ఎంత? వాడు నేను ఎవరిని మొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అన్నారు, అన్న భార్య నువ్వు ఏంటో అట్లా మాట్లాడతావు అంటే అప్పుడు సారీ చేతులు కట్టుకొని సారీ చెప్పాడు. ఈ రోజు మళ్ళీ అదే మాకు కూతకు వస్తున్నాడు. వాడు ఎవరెవరినా వేసుకొని వచ్చేది ఇంటి మీదకి వస్తున్నాడు. అదేమంటే నడిపేస్తాను కొడుకు మా అంతు చూస్తాను. మా అంతు ఇదిగో ఇది ఈ విధంగా చూస్తాడు మా అంతు.